ఆకాశవాణి బియ్యంకుడి బలహీనత నాటకం వింటారు. రచన శ్రీ ఏవి నరసింహారావు. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ ముత్తూజు సత్యనారాయణ, శ్రీ డిపి చారి. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: అనూష శ్రీమతి బోయిన భార్గవి, అవినాష్ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణరావు శ్రీ కెవిఎల్ నరసింహారావు, సోమయాజులు శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, వెంకటాద్రి శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, సిఇఓలుగా శ్రీ దాసరి ఆనంద్, డాక్టర్ భూక్యా వీరన్న, జడ్జి శ్రీ నాగభైరవ అరుణ్ కుమార్, విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ డి పరమేశ్వరాచారి, డిఫెన్స్ లాయర్ శ్రీ రెడ్డి రామకృష్ణారెడ్డి, ఎస్ఐ శ్రీ నేతి హరినారాయణ. వినండి బియ్యంకుడి బలహీనత నాటకం. నన్ను పెళ్లి చేసుకుంటావా అవినాష్? ఏంటి జోకా? అను, నువ్వనేదేంటి? నేనన్నది నువ్వు విన్నదే అవినాష్. అదే ఏమంటున్నావు అని మరోసారి చెప్పు అనుష. మంచిగా విను అవినాష్, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి ఎగతాళిగా ఉందా? ఎగతాళికి కూడా హద్దులుండాలి కదా. నేను సీరియస్గానే అంటున్నాను, ఎగతాళికి కాదు. అయినా నీకు పెళ్లి నిశ్చయమయ్యాక ఏంటా పిచ్చి మాటలు? ఏమైంది? ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు కదా. కావచ్చు, నువ్వు ఓకే అను. అన్నిటినీ వదులుకొని అందరితో తెగతింపులు చేసుకొని నేను పెళ్లి చేసుకుంటాను. కానీ నేను నిరుద్యోగిని, నిలకడలేని వాణ్ణి. నాకంటూ ఇంతవరకు ఏమీ లేదు. అఫ్కోర్స్ తిండికి, బట్టకు, ఖర్చులకు లోటు లేదనుకో. అవును, నీకంటూ ఏమీ లేదన్న సంగతి నాకు తెలుసు. అయినా నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదుగా. మీకున్న కంపెనీలు, పొలాలు, ఆస్తులు సరిపోవా? అయినా వాటిని చూసి కాదు కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది. ఏమి సాధించాలని? నీ మంచితనాన్ని చూసి, ఎవరినీ నొప్పించని నీ మనస్తత్వాన్ని చూసి, అందర్నీ నవ్వుతూ పలకరించే నీ క్యారెక్టర్ని చూసి. చాలా చాలా గుర్తించావే నా గురించి ఇన్ని రోజుల తర్వాత. అవును, నీ పట్టుదల తెలుసు, నీ ఆలోచన, విశ్వాసం తెలుసు. అందరిలా కాకుండా అవుట్ ఆఫ్ బాక్స్ సమాధానం కొరకు ఆలోచిస్తావు చూడు, అది నాకు నచ్చింది. అంటే? నువ్వు సమస్యల్ని అందరిలా కాకుండా వేరే కోణాల్లో పరిష్కరించాలని ప్రయత్నిస్తూ ఉంటావు కదా, అది నచ్చుతుంది. కానీ అందరూ నన్ను నిలకడలేని వాడంటారే. ఇంటి విషయాలు, వ్యాపార విషయాలు పట్టించుకోడు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసే బద్ధకస్తుడు అంటారే. నిన్ను అర్థం చేసుకోలేని వారు అనే మాటలవి. కొన్ని రోజులు నీతో కలిసుంటే వాళ్ళకే అర్థమవుతుంది నువ్వేంటో. చాలే ఆపు, నిజమే అనుకుంటారు. నువ్వు మాట మార్చుకు. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటా మాట? నన్ను పెళ్లి చేసుకుంటావా? నీకు పెళ్లి ఫిక్స్ అయింది కదా. పెళ్లి కొడుకుది కూడా మంచి కుటుంబం, అందగాడు, ధనవంతుడు, నీకు సరిపోయే క్వాలిఫికేషన్స్ ఉన్నవాడు. అవన్నీ పక్కన పెట్టు, మొదట సమాధానం చెప్పు. అది కాదు అను. సూటిగా చెప్పు, నేనంటే నీ అభిప్రాయం ఏంటి? సదభిప్రాయం. అయితే చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఒప్పుకుంటే మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నేను ప్రతిసారి ఇలాంటి భర్త నాకు దొరికితే బాగుండు అనుకునేదాన్ని. ఇప్పుడైతే నీలాంటివాడు ఎందుకు, నువ్వే ఎందుకు కాకూడదు అన్న ఆలోచనలు బాగా కుదిపేస్తున్నాయి. నువ్వు కాకుండా ఎవరితో ఇంత ఫ్రీగా మాట్లాడేదాన్ని కాదు. నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన బయటపెట్టడంలో కొంత లేట్ అయింది కాదన్ను, కాని సమయం మించిపోలేదు. నువ్వు ఒప్పుకుంటే మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. నిన్ను పెళ్లి చేసుకోవడం ఒక అదృష్టం. నా మనసులోని మాట చెప్పాలంటే, మన కాలేజీ రోజుల నుండి మనిద్దరం కలిసి జీవిత ప్రయాణం సాగిస్తే బాగుంటుందని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నువ్వు ఏమనుకుంటావని ఒకవైపు భయం. నా మాటలు నువ్వు అపార్థం చేసుకుంటే మన కుటుంబాల మధ్య ఎటువంటి వివాదాలు వస్తాయో అన్న భయం మరోవైపు. అంటే నీకు కూడా నేనంటే ఇష్టమే కదా? చాలా చాలా థ్యాంక్స్, ఇప్పటికైనా మనసులోని మాట బయట పెట్టినందుకు. లేకుంటే మనిద్దరం తర్వాత చాలా బాధపడేవాళ్ళం. అవును అను. ఇక ఈ విషయాన్ని నాకు వదిలిపెట్టేసే. నేను ఈ సమస్యకు శుభం కార్డు ఎలా వేస్తానో చూడు. అను, చాలా జాగ్రత్త. లేకుంటే చాలా కాలం కలిసి ఉంటున్న మన కుటుంబాల మధ్య విభేదాలు వస్తాయి, విడిపోయే అవకాశమూ ఉంటుంది. అవి నువ్వు మర్చిపోయావా? మనం మేనేజ్మెంట్ విద్యార్థులం. సమస్యలు ఎలా నేర్పుగా ఛేదించాలో నేర్చుకున్నాక నువ్వు ప్రశాంతంగా ఉండు. విషయం నీ దగ్గరకొస్తే నాకిష్టమే అని చెప్పడం మాత్రమే నువ్వు చేయాల్సింది. మిగతావి నేను చూసుకుంటాను. నీ కెపాసిటీ తెలియంది కాదులే, కానీ నువ్వేమో తక్కువ తిన్నావా?
నీ మనసులో ఉన్న మాట చెప్తే అన్నీ దాస్తూ నాతో ఆడుకున్నావు. నాకు మొదట్లోనే చెప్తే ఎప్పుడో మన విషయం సెటిల్ చేసేదాన్ని. ఇప్పుడు కష్టమా? మరి మానేద్దామా? మళ్ళీ మొదలు పెట్టావా మహానుభావా? అవినాష్, నాన్న. అను, మావయ్య గారు, మీ పెళ్ళి 3 నెలలు అవుతుంది కదా? అవునవును. మీ ప్రేమ ప్రయాణాలు అన్నీ అయిపోయాయా? ఆ మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఆలోచించలేదు నాన్నగారు. అను, నువ్వేమైనా ఆలోచించావా అమ్మా? అంతగా ఆలోచించలేదు మావయ్య గారు. అయినా నా మనసులో ఒక స్కెచ్ తిరుగుతుంది. దాన్ని అవినాష్తో చర్చించి ఒక రూపు తీసుకురావాలనుకుంటున్నాను. సరే, మీ ఇష్టం. మీకు ఇష్టమైతే నా బిజినెస్ చూసుకున్నా ప్రాబ్లం లేదు, లేదా మీరు కొత్త బిజినెస్ చేయాలనుకున్నా ప్రాబ్లం లేదు. మీరు చేసే పని ఏదైనా కానీ నేను మీ నాన్నగారు సపోర్ట్ చేసేందుకు సిద్ధం. సరే మావయ్య గారు. అవును, మావయ్య అని కొత్తగా పిలుస్తున్నావేటమ్మా? ఇంతకుముందు పెళ్ళయ్యే వరకు అంకుల్ అంకుల్ అని పిలిచేదానే కదా, అప్పుడు క్లోజ్నెస్ ఎక్కువగా కనబడేది. ఈ కొత్త పిలుపు మన మధ్య దూరం పెంచినట్లుగా అనిపించట్లేదా? లేదు మావయ్య గారు, పెళ్లి వరకు మీరు నాన్నగారి ఫ్రెండ్, అందుకే అప్పుడు అంకుల్ అని పిలిచేదాన్ని. ఇప్పుడు అలా కాదు కదా. పెళ్ళైతే ఆడవాళ్లలో ఎంత మార్పు వస్తుందంటావా? అవును, బాధ్యతలు పెంచుతాయి మావయ్య గారు. ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఒక సభ్యురాల్ని. ఇంటి పెద్దగా మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా. అంతేకాకుండా నా భర్తకి తండ్రి అయిన మిమ్మల్ని గౌరవంగా పిలవడం, అందరూ గౌరవంగా చూసేటట్టు నడవడం నా బాధ్యత. అలా పిలవడం వల్ల? మావయ్య గారు, అలా పిలవడం వల్ల మన మధ్య బంధం గట్టిగా పెరవేసుకొని అనుబంధాలు వికసిస్తాయి. అది సరే గాని, మన బంజారా హిల్స్ గెస్ట్ హౌస్ ఖాళీగా ఉంది. మీరు కావాలనుకుంటే అక్కడికి షిఫ్ట్ కావచ్చు. కావలసిన వస్తువులన్నీ అరేంజ్మెంట్ చేస్తాను. ఏమంటావాను? అదేంటి మావయ్య గారు, మేమిప్పుడు వేరే కాపురం పెట్టాలా? అలా అనుకోవడం లేదు. అది కాదమ్మా, మీరు కొత్తగా పెళ్ళైన జంట కదా, మీ ఇద్దరి ప్రైవసీకి మధ్య మేమెందుకు చెప్పు? అదేం లేదు మావయ్య గారు, మేమిప్పుడే జీవితంలో నడక నేర్చుకుంటున్నాం. మొదటి మెట్టు నుండి జారి పడకుండా మమ్మల్ని చక్కని మార్గంలో నడిపించండి. అంతేగాని ఒంటరిగా వదిలేకండి. తడబడే అడుగులతో మా పెళ్లి జీవితాన్ని జారిపోనివ్వకండి. అలా అయితే మాకన్నా ఎక్కువ బాధపడేది మీరే కదా. సరే, మీ ఇష్టం. మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయండి. మరి మా అవసరం ఎప్పుడు ఉన్నా మొహమాటం పడకుండా అడగండి. మేము సిద్ధంగా ఉంటాం. మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలనే కదా మా కోరిక. అందుకే ఆఖరి నిమిషంలో మీ పెళ్ళికి ఒప్పుకున్నది. సరే నాన్న. అను, మరి మన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఏదో స్కెచ్ ఉందని చెప్పావు కదా, ఏంటది? ఇది అంటూ ఏమీ లేదు. మొదట మనకున్న బిజినెస్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాటికి మన అవసరం ఉంటే వాటిని మరింతగా పెంచే ప్రయత్నం చేద్దాం. లేకుంటే దానికి అనుబంధ వ్యాపారాలు ఏమైనా మనం మొదలు పెట్టొచ్చా అన్న విషయాలు ఆలోచిద్దాం. మన బిజినెస్లు మీకు తెలియనివే కాదు. మన ప్రతి బిజినెస్లో మీ నాన్నగారు ఒక షేర్ హోల్డర్. అవును మావయ్య గారు, ఇంతవరకు నాన్న కూతురుగా మాత్రమే బిజినెస్ తెలుసు. కాని ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా 2 కుటుంబాల మంచి కొరకు ఆలోచించాలి. మీరు మేజర్ షేర్ హోల్డర్గా ప్రతి సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ సమస్యలకు మీతో పాటు మేం కూడా సమాధానాలు వెతకాలి. అందుకే మీ సలహా ప్రకారం మొత్తం బిజినెస్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మాకు బిజినెస్ గురించి ఏమైనా తెలుస్తుందేమో. అవును, ఎప్పుడూ బిజినెస్ ఏ దృష్టితో చూస్తే అలానే కనబడుతుంది. మనం బిజినెస్లో ప్రాబ్లంకు సొల్యూషన్ వెతుకుతున్నప్పుడు అది మన అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. సమస్యలు మనకు అర్థం కానప్పుడు మనం ఎదుటివారి దృష్టితో చూస్తే ఎన్నో కొత్త కొత్త సమాధానాలు గోచరిస్తాయి. కంపెనీ ఒక పెద్ద సంస్థ. అవును మావయ్య గారు. దానికి సమాజంలో ఎంతో మందితో అవసరాలు, సంబంధాలు ఉంటాయి. అవును నాన్న. అటు పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డర్సు, తమ జీవితాలను అంకితం చేసే ఉద్యోగులు, కంపెనీ వస్తువులు లేదా సేవలు అందుకునే కస్టమర్లు, ప్రజలు, ఇలా ఎందరో కంపెనీ చెట్టు నీడలో బతుకుతూ ఉంటారు. నిజమేనన్నా. అందరి గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకే కంపెనీ వ్యవహారాలు చూసుకునే చైర్మన్గా నేనే కాకుండా అందరి దృష్టికోణంలో కంపెనీని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నిజం మావయ్య గారు. అందరి అభిప్రాయాలను తెలుసుకొని ఏది మంచిదైతే దాని ప్రకారంగా నడుచుకుంటే కంపెనీ చాలా బాగా వృద్ధిలోకి వస్తుంది. అవును నాన్నగారు, కంపెనీ గవర్నెన్స్ గురించి మొదటి పాఠం ఇది. ఈ పాఠాన్ని ఎన్ని సాధక బాధకాలు వచ్చినా మేము మర్చిపోము. అవును, కంపెనీల నష్టాలకు ఎన్నో కారణాలు ఉంటాయి.
మీరు ఎంబీఏలో చదువుకున్నట్టు రియల్ లైఫ్లో జరగదు. చెప్పడానికి చేయడానికి మధ్య ఎంతో దూరం ఉంటుంది. అవునవును. ఆ దూరాన్ని అర్థం చేసుకొని వాటికి కారణాలు తెలుసుకుంటే వ్యాపారాలు బాగా నడుస్తాయి. కంపెనీ పెట్టుబడి ఉన్న నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి. దాని మీద ఆధారపడే కుటుంబాలు రోడ్డున పడ్డారు. అందువల్ల మనం ఎప్పుడూ వ్యాపారాన్ని, కంపెనీ అజమాయిషిని నిర్లక్ష్యం చేయకూడదు. నాన్న, కంపెనీలో ఎన్ని సాధక బాధకాలు ఉన్నా మీరు జాగ్రత్తగా నడిపిస్తున్నారు. ఎప్పుడూ కంపెనీ సమస్యల ప్రభావం మన పర్సనల్ జీవితం మీద పడలేదు. ఇంటి మరి కంపెనీ సమస్యలు దూరంగా పెట్టి రెంటిని సమన్వయంతో నడిపించగలిగారు. అలా మేము చేయగలిగితే మా దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా ఉంటుందని అనుకుంటున్నాను. అవును మావయ్య గారు. నాన్నగారు కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఇటు మావయ్య గారు అటు నాన్నగారు మనకు అండగా ఉంటారు. మన ఆలోచనలన్నీ, సమస్యల్ని వారితో పంచుకుంటే వారి సలహాలు మనకు ఉపయోగపడతాయి. ఏమంటావు? అయితే ఉన్న బిజినెస్లను మనం మొదట స్టడీ చేస్తే అవి ఎలా అభివృద్ధి చెందాయో మనకు తెలుస్తాయి. ఎన్ని సమస్యలు మన వాళ్ళు ఫేస్ చేశారో, వాటిని ఎలా అధిగమించారో తెలుసుకుంటే మనకు కాలేజీలో చదువుకున్న దానికన్నా ఎక్కువ అనుభవం వస్తుంది. వాటిని అనాలిసిస్ చేసి అర్థం చేసుకుందామాను. అలాగే. అయితే మీరు మన హెడ్ ఆఫీస్లో మొదట అన్ని శాఖలు గమనించండి. అప్పుడు ప్రతి వారంకోసారి కూర్చుని మీకు అర్థమైన విషయాలు మాట్లాడుకుందాం. ఏమంటారు? సరేనా? సరే మావయ్య గారు. సార్, వెల్కమ్ టు ద కంపెనీ. చాలా సంతోషం సార్. మరో జనరేషన్ కూడా ఈ కంపెనీ హ్యాండిల్ చేసేందుకు ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషం. అదేంటి మరో జనరేషన్ హ్యాండిల్ చేయడం ఏంటి? మీ నుండి ఈ కంపెనీ గురించి తెలుసుకుందామని వచ్చాం, అంతే తప్ప ఈ కంపెనీ అజమాయిషీ చేసేందుకు కాదు. అన్ని వివరాలు నాన్నగారు చెప్పారు. మీరు ఏ విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నారో అడగండి. మీ డౌట్లన్నిటికీ నేను సమాధానం చెప్తాను. మాకేమీ తెలియదు కంపెనీ బిజినెస్ గురించి. మొదట్నుంచి కంపెనీ ఎలా డెవలప్ అయింది, దీని క్యాపిటల్ ఎంత, ఎవరెవరు డైరెక్టర్స్, ఈ విషయాలన్నీ మాకు చెప్పండి, మేం వింటాం. ఇప్పుడు ఇంకో గంటలో బోర్డు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ జరిగిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను. అంతవరకు ఒక మాటలో ఈ కంపెనీకి 3 డైరెక్టర్స్: నారాయణరావు గారు, సోమయాజులు గారు, వెంకటాద్రి గారు. మొదట 2 డైరెక్టర్స్ 50-50 షేర్స్, తర్వాత సోమయాజులు గారు పట్టుబట్టి వెంకటాద్రి గారిని 30 షేర్లు ఇచ్చి కంపెనీలో చేర్చుకున్నారు. అప్పటి నుండి 3 డైరెక్టర్లు. అవునా? అయితే పాత డైరెక్టర్లకు 70% షేర్ అన్నమాట. కాబట్టి నాన్నగారు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దానికి మీరు నాన్నగారు సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా? అవును. కానీ చాలాసార్లు వెంకటాద్రి గారు సోమయాజులు గారిని తప్పుతో పట్టించి నారాయణ గారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రోత్సహిస్తున్నాడు. కానీ ఎప్పుడూ నారాయణరావు గారు ఆ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినా నారాయణరావు గారంటే అందరికీ భయం. అప్పటి నుండి వెంకటాద్రి గారు నారాయణరావు గారికి తెలవకుండా ఎన్నో కుట్రలు చేస్తుంటారు. అది పాపం సోమయాజులు గారు గుర్తించడం లేదు. ఎందుకంటే వారు అందరినీ నమ్ముతారు. మీరైనా వెంకటాద్రి గారితో చాలా జాగ్రత్తగా ఉండడం 2 కుటుంబాలకు మంచిది. అయినా అన్ని విషయాలు చూసుకునేందుకు మావయ్య గారు ఉన్నారు కదా. వెంకటాద్రి గారు సోమయాజులు గారిని ముందు పెట్టి ఆడుకుంటున్నారు. అందువల్ల అతన్ని అంచనా వేయడం అంత సులువు కాదు. సోమయాజులు గారు తనకు సహాయం చేసినందుకు వెంకటాద్రి గారికి తన కంపెనీలో షేర్లు ఇచ్చి రుణం తీర్చుకున్నా అని అనుకుంటున్నారు. కానీ వెంకటాద్రి గారు మరో విధంగా రుణం తీర్చుకుంటున్నారు కదా. అవునమ్మా, ఈ కంపెనీ బిజినెస్కి చైర్మన్ తనే అయ్యి రాజ్యం చేయాలన్నది వెంకటాద్రి గారి కోరిక. అట్లయితే డబ్బులు చేతులు ఆడుతాయి అన్న ఆశ కావచ్చు. మరి ఈ విషయాలన్నీ నాన్నగారికి తెలియదంటారా? నారాయణ గారికి చూచాయగా తెలుసు. అందుకే వెంకటాద్రి గారిని ఎప్పుడు నమ్మాలో ఎప్పుడు నమ్మకూడదు అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి ఒక్క పనిని 2 సార్లు ఆలోచిస్తారు. కానీ సోమయాజులు గారు అలా కాదు. వెంకటాద్రి గారు చెప్పే మాయమాటలకు ఇంప్రెస్ అయిపోయి వెంకటాద్రి గారి వైపు మొగ్గు చూపుతుంటారు. ఓ, ఇంత కుట్ర జరుగుతుందన్నమాట. ఈ మధ్య మరీ సోమయాజులు గారు వెంకటాద్రి గారిని నమ్మి ఒక కాంట్రాక్టు అతని మిత్రునికి ఇప్పించారు. ఆ వర్క్లో నాణ్యత కానీ సమయానికి కానీ జరగడం లేదని అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కడూ ఆ పని మీద వేలెత్తి చూపిస్తున్నారు. ఇటువంటి కంప్లైంట్ ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు. మొట్టమొదటిగా
మనం చేసే పనిపై వేలెత్తి చూపిస్తున్నారు. ఆ? దాదాపు 5 కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఇప్పటి వరకు. ఆ, అయినా నారాయణ గారు ఆ పనిని తన భుజాలపైన వేసుకొని మళ్ళీ మొదటి నుండి చేయిస్తున్నారు. మరి నాన్నగారు వెంకటాద్రి గారిని ఏమనలేదా? అన్నారమ్మా. ఆ విషయంపై వెంకటాద్రి గారికి నారాయణ గారికి చాలా గొడవలైనాయి. ఉమ్, పోలీస్ కంప్లైంట్ చేసే వరకు వెళ్ళాడు వెంకటాద్రి. కానీ నారాయణ గారి గురించి అందరికీ తెలుసు కాబట్టి వారు వెంకటాద్రి గారిని 4 చివాట్లేసి పంపించేశారు. అయితే మరి సమస్య ముగిసిపోయిందా లేక? పైకి సమస్య అయిపోయినట్టే కనిపించినా లోపల మాత్రం కాలుతూనే ఉంది. కానీ ఎప్పుడో వెంకటాద్రి గారు సరైన అవకాశం దొరికితే అందరినీ ఓ పట్టు పడతారు. మరొక అవకాశం ఆయనకు ఇవాళ మీటింగ్లో వస్తుంది. ఈ మీటింగు రణరంగంలా జరుగుతుంది. ఏ విషయంలో? మనకు ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ వచ్చింది. ఉమ్, దాదాపు 370 ఇల్లు కట్టే ప్రాజెక్ట్ అది. మ్మ్హ్మ్. వెంకటాద్రి ఆ ప్రాజెక్టు మొదట తనకే కావాలని ఒత్తిడి చేశాడు. ఉమ్, దాంతో కోట్ల రూపాయల లాభం పొందొచ్చు అని ఆలోచన. కానీ వెంకటాద్రి నాసిరకం మెటీరియల్ తెచ్చేసి ప్రాజెక్టు పాడు చేస్తాడని నారాయణరావు గారి ఆలోచన. ఉమ్. మీ నాన్నగారు అదే సోమయాజులు గారు మాత్రం వెంకటాద్రి గారిని బాగా నమ్ముతూ సపోర్ట్ చేస్తున్నాడు. మ్మ్హ్మ్. నారాయణ గారికి ఇది ఒక పెద్ద విషమ పరీక్ష. సోమయాజులు గారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సోమయాజులు గారి సహాయం లేకుండా వెంకటాద్రి గారు ఏమీ చేయలేరు. అను, మనం వాళ్ళ మధ్య ఉన్న బిజినెస్ డీలింగ్స్లో తలదూర్చడం మంచిది కాదు. నాన్నగారు చూసుకుంటారులే అను. కానీ చూద్దాం ఇవాళ మీటింగ్ ఎలా జరుగుతుందో. CEO గారు, సార్, మేము ఈ మీటింగ్లో కూర్చోవచ్చా? నాన్నగారు మిమ్మల్ని కూర్చోమనే చెప్పారు. కానీ మీరు మీటింగ్లో మాట్లాడకూడదు. మాట్లాడినా వాటికి విలువ ఉండదు. ఎందుకంటే మీరు బోర్డు మెంబర్లు కాదు కాబట్టి. ఉమ్, కేవలం మీరు కూర్చొని ఆ విషయాన్ని వినే వరకు మీకు అవకాశం ఉంటుంది. ఓకే. సరే, మేము మాట్లాడాం. కానీ మాటలు విని ఎలా జరుగుతుంది మీటింగ్? ఎవరెవరు ఎలా మాట్లాడతారు? కంపెనీని నాన్నగారు ఎలా కాపాడుకుంటారో చూద్దాం. సరే, మరో 10 నిమిషాల్లో మీటింగ్ జరుగుతుంది. నేను మీరు వస్తున్నట్లు అందరికీ చెప్తాను. కానీ మీరు మీటింగ్లో మాట్లాడొద్దు. సరే, సరే, మేము మేము మాట్లాడాం. మాట్లాడాం. నాన్నా, చెప్పమ్మా, ఏంటి అల్లుడు గారు రాలేదా? మీ ఇంట్లో డ్రాప్ చేయాలా ఏంటి? అవసరం లేదు నాన్న, వస్తానన్నారు. కానీ మరి నాన్న. చెప్పమ్మా, ఏం కావాలి? నిరభ్యంతరంగా అడుగు. అయినా నా దగ్గర దాచేదెందుకు? నాన్న, నిన్న బోర్డ్ మీటింగ్లో జరిగింది చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. అది నాకు నచ్చలేదు. అంటే మీరు వెంకటాద్రి గారికి సపోర్ట్ చేసే పద్ధతి, కాంట్రాక్టును వెంకటాద్రి గారికి వచ్చేలా మీరు మాట్లాడడం నాకు నచ్చలేదు. ఎందుకమ్మా? నీకు తెలుసుగా, వెంకటాద్రి గారు అంత మంచివారు కాదని, అవసరం వస్తే మనందర్నీ గాలికి వదిలి తను లాభాలను చూసుకొని కంపెనీని ముంచిపోయే రకం. అది నాకు చూడగానే అర్థమైంది. అటువంటి వారికి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. అవునమ్మా, వారు అటువంటి వారే కావచ్చు. కానీ వారు మన షేర్ హోల్డర్ కదా. వారి సైడ్ కూడా మనం వినాలి కదా. అటువంటప్పుడు కాంట్రాక్ట్ మావయ్య గారు చెప్పిన అతనికిస్తే బాగుండేది కదా. మావయ్య గారు అన్ని విషయాలు సవివరంగా పరిశీలించిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకుంటారు కదా. ఆ ప్రపోజల్ని మీరు సపోర్ట్ చేయాల్సి ఉండేది. మ్యాచింగ్ లేదు, కానీ వెంకటాద్రి కూడా మనవాడే కదమ్మా. వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. ఈ కాంట్రాక్ట్ మనం తీసుకున్నా తీసుకోకపోయినా మనం మంచిగానే ఉంటాం. కానీ ఆయన కొత్తగా వచ్చిన డైరెక్టర్, వారికి వెసులుబాటు కల్పిస్తేనే మన మీద వారికి నమ్మకం కలుగుతుందమ్మా. కావచ్చు, కానీ అతని ఉద్దేశం తెలిసాక వారిని దూరంగా ఉంచడం వల్ల మన బిజినెస్ బాగుంటుంది. అంతేకాకుండా మన మధ్య రిలేషన్ కూడా బాగుంటుంది. వెంకటాద్రికి సపోర్ట్ చేయడం వల్ల మావయ్య గారు బాధపడుతుంటారు. మిమ్మల్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు కదా నాన్న. అమ్మా అను, నాన్న, మనం మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని ఉంటే వెంకటాద్రి మనల్ని తప్పు అర్థం చేసుకొని మార్కెట్లో అందరికీ తప్పుడు ప్రచారం చేస్తారు. అందువలన మన బిజినెస్కు నష్టం వస్తుంది. కొన్ని పనుల్ని వెంకటాద్రికి ఇవ్వటం వలన అతను కూడా మనల్ని విలువడు. మన మీద నమ్మకం ఉంటుంది, మనకు విధేయంగా ఉంటాడమ్మా. అది ఎప్పుడంటే వెంకటాద్రి గారు మన కంపెనీ గురించి విచారించి ఆలోచించి ఉండుంటే బాగుండేది. అతను మొదటి నుంచి కూడా తన గురించి ఆలోచించేవాడు, కంపెనీ గురించి కాదు కదా. అందుకోసం జాగ్రత్తగా ఉండడం బెటర్ కదా. అవుననుకో, ఆ విషయం ఎప్పుడూ నా మనసులోనే ఉంటుంది. అయినా బిజినెస్లో మన శత్రువుని మన పక్కకే ఉంచుకోవాలమ్మా.
మన ప్రక్కన లేకుంటే ఎన్ని కోతులు తవ్వినా మనకు తెలవదమ్మా. ఎప్పుడూ శత్రువు మన పక్కకు ఉండటం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి. నిజమే, విద్యావంతులైన శత్రువులైతే మన ప్రక్కనున్న ప్రాబ్లం లేదు, ప్రొఫెషనల్ కాంపిటీషన్ తప్ప. అయితే ఇతను నాగు పాములాంటివాడు. ఎప్పుడు పక్క నుండి మనల్ని కాటేసి కాటికి పంపుతాడో తెలీదు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండడమే మంచిది. మీరేమో దొంగకి ఇంటి తాళం ఇచ్చేసి దోచుకో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది 2 విధాలుగా మనకు దెబ్బ నాన్న. ఒకటి, మామగారు మనల్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. రెండవది, అతని వల్ల మనకు లాస్ వస్తే కంపెనీ లాస్కు మనమే కారణమవుతాం. అదే నాన్న నా బాధ. అయినా బిజినెస్ విషయాలు నీకెందుకమ్మా, మేము చూసుకుంటాం కదా. అదే నాన్న, మేం కూడా ఆలోచిస్తున్నాం. రాబాబు, అలా కూర్చోండి, కాఫీ తాగుతారు కానీ. లేదండి, ఇప్పుడే ఆఫీసులో తాగి బయలుదేరాను. సరే నాన్న, మేము వెళ్ళొస్తాం. అంకుల్, నిన్న జరిగిన మీటింగ్లో మీరు వెంకటాద్రి గారికి సపోర్ట్ చేసి కాంట్రాక్ట్ వారికి వచ్చేలా మాట్లాడారు. అది నాకు నచ్చలేదు. అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు? అవునవి, అదే విషయాన్ని నేను నాన్నగారికి చెప్పాను. నాన్నగారు దానికి కారణాలు కూడా చెప్తున్నారు. ఏదేమైనా మన పెళ్లి తర్వాత మనకు వచ్చిన మొదటి బిజినెస్ అవకాశం. నిజం చెప్పాలంటే ఈ కాంట్రాక్ట్ మనమే తీసుకోవాలనుకుంటున్నామని నాన్నగారికి చెప్పాను. ఒకవేళ కాంట్రాక్ట్ నాన్నగారు చెప్పిన వ్యక్తికి వచ్చుంటే ఆ వర్క్స్ మనమే దగ్గరుండి చూసుకుని నేర్చుకునే అవకాశం వచ్చేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాన్ని నాకు చెప్పలేదు. ఒకవేళ మనం అనుకోనుంటే నేను నాన్నగారికి చెప్పేదాన్ని. అప్పుడు నాన్నగారు మనకు అవకాశం వచ్చేలా సపోర్ట్ చేసేవారు. మనం విషయం చెప్పకుండా మనకు బిజినెస్ రాలేదంటే ఎలా? ఆయన మన విషయం తెలిసిన తర్వాత కూడా వెంకటాద్రి గారికి సపోర్ట్ చేసేవారు. లేదు బాబు, మొదట మనకు కావాలని చెప్పుంటే వెంకటాద్రి గారు మనం కావాలనే కూడా పలుక్కొని అతనికి నష్టం చేస్తున్నామని ప్రచారం చేసేవారు. అవి ఆ కాంట్రాక్ట్ మనం తీసుకుందామా? ఇప్పుడు అంత అవసరం లేదు అను. మనం వేరే ఆలోచించుకొని ప్లాన్ చేసుకుందాం. ఎవరి సహాయం అవసరం లేదు. అవినాష్, కోపమా? నాన్న, నేను మాట్లాడతానుగా. సార్, నేను లోపలికి రావచ్చా? రండి. ఏమైనా అర్జెంట్ పనుందా? ఫోన్ చేసి ఉండాల్సిందే. అర్జెంటు కాదు సార్, కానీ ముఖాముఖి మాట్లాడవలసిన విషయం, అందుకే. రండి, కూర్చుని చెప్పండి. సార్, వెంకటాద్రి గారు ఒక అమ్మాయిని మన ఆఫీసుకు తీసుకొచ్చి ఫినాన్స్ మేనేజర్గా ఉద్యోగం ఇవ్వాలని ఆర్డర్ వేస్తున్నారు. అలాగా? ఓహో, నేను చెప్తాలే. సార్, అందుకే మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. నాకు చెప్పలేదు. సరే, నేను మాట్లాడతాను. సార్? చెప్పండి. ఆలోచించవలసిన అవసరం లేదు, చెప్పండి. సార్, మిమ్మల్ని అడిగారా, పర్మిషన్ తీసుకున్నారా అని? అంటే దానికి వారికి చెప్పడం ఎందుకు? నేను కూడా డైరెక్టరే కదా, వారికి తర్వాత చెప్తాను, మీరు ఆర్డర్ ఇవ్వండి అంటున్నారు. మరి మిమ్మల్ని కూడా గౌరవం లేకుండా మాటలు అంటున్నారు. మరి స్వామియాజులు గారికి చెప్పారా? చెప్పాను సార్. వారు కూడా వెంకటాద్రి గారికి సపోర్ట్ చేస్తూ ఆర్డర్ తయారు చేయండి అంటున్నారు. అదేంటి, వాళ్ళు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. ఆయన ఒక అమ్మాయికి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి కదా. ఫైనాన్స్ మేనేజర్గా ఇవ్వాలన్నప్పుడు కావలసిన క్వాలిఫికేషన్ ఉన్నాయా లేదా చూడాలి కదా. అవును సార్, కానీ నా అనుమానం చెప్పాలా? ఎటువంటి దాపరకం లేకుండా చెప్పండి. మన మధ్య నమ్మకం లేకుంటే కంపెనీ నడవడం చాలా కష్టం అవుతుంది. సార్, ఆమెను తీసుకుంటే మనం కంపెనీ మూసుకోవాల్సి వస్తుందని అనుమానంగా ఉంది. అంటే ఆ అమ్మాయి వెంకటాద్రి గారితో చాలా చనువుగా ఉంటుంది. వారు ఈ అమ్మాయిని కావాలని తమ ప్రణాళిక ప్రకారం మన కంపెనీలోకి తెస్తున్నారు అనుకుంటున్నాను సార్. ఏ ప్రణాళిక అయినా అతను ఒక్కడూ చేయలేరు కదా. అదే సార్, ఈ మధ్య సోమయాజులు గారు ప్రతిదానికి వెంకటాద్రి గారికి వత్తాసు పలుకుతున్నారు కదా. మొన్నటికి మొన్న మీటింగ్లో మన కాంట్రాక్ట్ వారికి ఇప్పించడం, ఇప్పుడు ఫైనాన్స్ మేనేజర్ పోస్ట్ ఇవ్వమని వెంకటాద్రి గారికి సపోర్ట్ చేస్తున్నారు సార్. అవును, నేను కాకతాళీయంగా ఇవ్వాలని అంటున్నారు అనుకున్నాను, కానీ దీని వెనక పెద్ద ప్లాన్ ఉందన్నమాట. అవును సార్, మీరు ఎప్పుడూ ఎవరి గురించి చెడ్డగా అనుకోరు, ఆలోచించరు. అందుకోసమే సార్. సరే, స్వామియాజులు గారితో మాట్లాడతాను. సరే సార్, ప్రయత్నించండి. హలో బావగారు, మన వెంకటాద్రి గారు ఎవరు అమ్మాయిని ఫైనాన్స్ మేనేజర్గా రికమెండ్ చేశారట, మీకు తెలుసా? అవును బావగారు,
ఆ, వెంకటాద్రి మొన్న క్లబ్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ పాస్ అయిందని, ఆ అమ్మాయికి ఉద్యోగం చాలా అవసరమని చెప్పారు. నేను మాట్లాడాను ఆ అమ్మాయితో. చాలా బాగానే మాట్లాడుతుంది. చాలా సిన్సియర్గా కూడా కనపడింది నాకు. సబ్జెక్టు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. మనకి ఎలాగూ చార్టర్డ్ అకౌంటెంట్ కావాలి కదా. ఈ అమ్మాయిని మనం తీసుకుంటే ఆ లోటు కూడా తీరిపోతుంది. అయినా మీతో కూడా చెప్పమని చెప్పానే. అంటే పద్ధతి ప్రకారం ఇంటర్వ్యూ చేయలేదు, కానీ క్లబ్లో చాలాసేపు మాట్లాడారు, అంతేగా? ఆ, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీరు కాదు కదా. అమ్మాయి తెలివిగలది కావచ్చు, చాలా స్పెషల్గా ఉండొచ్చు. మన వెంకటాద్రి గారికి మన పద్ధతుల గురించి చెప్పాల్సింది పోయి మీరే వారికి వత్తాసు పలికితే ఎలా? ఆ, ఈసారి నుండి వారికి ఇలా చేయొద్దని చెప్తా. ఈసారి మాత్రం ఇలా కానిచ్చేద్దాం బావగారు. అది సరే కానీ ఫైనాన్స్ మేనేజర్ పొజిషన్ చాలా ముఖ్యమైంది మన కంపెనీకి. మన రాబడి ఖర్చులు, ఆర్థిక విషయాలు మనకు తెలియకుండా వాళ్ళు పెట్టుబడిగా పెట్టి మనకు నీళ్లు తీసుకొస్తారు. జాగ్రత్త. మీరు చెప్పింది నిజమే. అమ్మాయి మనకు తెలియంది కాదు కదా, తెలిసిన అమ్మాయి కదా. అదే నా అనుమానం. మనం గత సంవత్సరం నుంచి వెంకటాద్రి గారిని గమనిస్తే అతనిలో చాలా మార్పులు వస్తున్నాయి. వారు ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. మనల్ని ఏదో సమస్యలో ముంచుతాడేమోనన్న భయం ఉంది నాకు. అందుకే మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇస్తే తనకు కావలసిన వాళ్ళకి ఇవ్వాలి అని పట్టుబట్టాడు. ఇప్పుడు ఫైనాన్స్ మేనేజర్ విషయంలో కూడా ఈ రెండు విషయాలలో వారికి మొండిగా సపోర్ట్ చేస్తున్నాడు. మీరు ఇంత గట్టిగా చెప్తుంటే నాకు వేరే గత్యంతరం లేకుండా మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఇంకోసారి ఇటువంటి మాట రానివ్వకండి. మనకు కొన్ని పద్ధతులు, సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్స్ దాటి మనం ఎప్పుడు ఒక అడుగు కూడా వేయకూడదు. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారేమో. ఆలోచించాలి కదా. ఈ కంపెనీ ఇంత చిన్న మొక్క నుండి పెద్దగా చేశాను. దీని వెనకాల ఎంత కష్టపడ్డామో మీకు తెలుసు కదా. ఈ కంపెనీకి కావలసిన అప్పు కొరకు నా మొత్తం ఆస్తిని తాకట్టు పెట్టాను. ఏమైనా అయితే నేను రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఇప్పుడు సొసైటీలో మనకున్న మంచి పేరు కూడా చెడిపోతుంది. చాలా కష్టంగా ఉంది. నేను ఉన్నాను కదా బావగారు. అవుననుకోండి, అయినా నాకు ఎందుకో మంచిది కాదనిపిస్తోంది. మరోసారి ఆలోచించండి. బావగారు, అదేం లేదు. మీరు ఈసారి ఒప్పుకోండి, చూద్దాం. సార్ ఈ అమ్మాయి సోమయాజులు గారితో చాలా క్లోజ్గా మూవ్ అవుతుందని, ఇద్దరూ క్లబ్కి వస్తారని, పొద్దుపోయే వరకు అక్కడే గడుపుతున్నారని విన్నాను. ఏంటి, ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు? ఏమైనా సోమయాజులు గారు ఏం ఆలోచిస్తారో పూర్తిగా విషయం తెలియకుండా నేను ఏం చెప్పాలి? అంతవరకు వచ్చిందా? అదే కాదు సార్, ఆ అమ్మాయి సోమయాజులు గారి షేర్లను కూడా వెంకటాద్రి పేరున మార్చే ప్రయత్నం చేస్తున్నదట. దానికి సోమయాజులు గారు కూడా ఒప్పుకున్నారని ఒక మాట. ఏ సమయంలోనైనా వారి షేర్స్ వెంకటాద్రి గారికి మారే అవకాశాలున్నాయి సార్. అవునా? మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయగలం సార్? సోమయాజులు గారు స్వయంగా వారికి రాసేస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు సార్. ఆయన షేర్లు ఆయన ఇష్టం, అంతే కదా? అవును, మీరు చెప్పేది నిజమే కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? చూడండి, నాకు వివరంగా ఒక రిపోర్ట్ కావాలి. నేనేం చేయాలో ఆలోచిస్తాను. ఓకే? అలాగే సార్. ప్రస్తుతానికి మాత్రం ఈ ఆర్డర్స్ తయారు చేసి ఆమెను ఫైనాన్స్ మేనేజర్గా వేస్తాను. వారు ఇప్పుడు మెజారిటీ షేర్ హోల్డర్స్. మనం కాదన్నా వారు చేస్తారు. మనం కూడా వారు చెప్పిన విషయం ఒప్పుకున్నట్లు కనబడదాం. ప్రతి విషయం గమనిస్తూ ఉండండి. మీరు ఎప్పటికప్పుడు నాకు చెప్పండి. ఓకే సార్, అలాగే సార్. రైట్. నాన్నగారు, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? ఏంటది అవినాష్? వెంకటాద్రి గారు కంపెనీ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ కోసం నోటీస్ ఇచ్చారు కదా. అవును. ఎందుకు మావయ్య గారు? ఆయన అధికారాలను మనం ఒప్పుకోవడం లేదట. అతన్ని మనం పైకి రాకుండా అడ్డుకుంటున్నామని, మనం అంటే నేను మీ నాన్న కలిసి కంపెనీని అన్ని విధాలుగా మన పర్సనల్ కోసం మిస్మేనేజ్మెంట్ చేస్తున్నామట. అందుకోసం వారు కంపెనీ నోటీస్ ఇచ్చారు. అంటే మావయ్య గారు, అతనికి మనం కాంట్రాక్ట్ ఇచ్చాం కదా. ఆ పని మొదలుపెట్టే ముందే దాదాపు 50 కోట్లు తీసుకున్నాడు. ఇంకా ఎంత కావాలని అడుగుతాడో. మనం తీసుకున్న డబ్బులకు లెక్క చెప్పమని, పని ఎంతవరకు వచ్చిందో చూపమని మనం అడుగుతున్నాము. దానికి కోపం వచ్చింది ఆయన గారికి. ఆయన అడగగానే డబ్బులు అవసరం లేకున్నా, పని కాకుండానే అన్ని డబ్బులు ఇచ్చేసి ఉంటే మనం మంచివాళ్ళం, లేకుంటే చాలా చెడ్డవాళ్ళం.
అందుకోసమే కంపెనీ మనం మన ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నామని కేసు పెట్టేందుకు మొదటి స్టెప్గా ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేయమని నోట్ ఇచ్చాడు. తర్వాత నా మీద కంపెనీపై కేసులు పెడతారు. అదేంటి, మీరు చెప్పింది నిజమే కదా? డబ్బులు ఏం చేసావని అడుగుతున్నాం కదా, అది నచ్చలేదు. ఆ ఫైనాన్స్ మేనేజరు వెంకటాద్రి కలిసి బ్యాంకుల్లోని డబ్బులను మనకు చెప్పకుండా మనం దేనికోసమైతే డబ్బులు ఉంచామో ఆ పని కోసం కాకుండా వేరే వాటి కోసం వాడుకుంటున్నారు. అందువలన 2 చెక్కులు కూడా పేమెంట్ కాకుండా బౌన్స్ అయ్యాయి. ఇది మొదటిసారి ఇలా చెక్కులు బౌన్స్ అవ్వడం. ఏమిటని అడిగినందుకు మనల్ని ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు. ఈ విషయంలో మీ నాన్నగారు సైలెంట్గా ఉన్నారు. నాన్నగారు వారికి సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకని? అదో పెద్ద కథ అవినాష్. అయితే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే ఆలోచిస్తున్నాను. నేను వెంకటాద్రికి డబ్బులకు లెక్కలు చెప్పమని, రసీదులు చూపమని అడుగుతున్నందుకు మార్కెట్లో నాకు వ్యతిరేకంగా ఎన్నో వదంతులు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయినా ప్రాబ్లం లేదు. అతనికి కావాల్సిన డబ్బులు మనం ఇవ్వం కదా. ఇంకో విషయం తెలుసా, మన పేరు చెప్పి మార్కెట్లో డబ్బులు కూడా అప్పులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి మామయ్య గారికి మీ గురించి తెలుసు కదా, అట్లాంటప్పుడు మనకు సహాయం చేయాలి కానీ వెంకటాద్రి గారికి సపోర్ట్ చేయడం ఏంటి? చెప్పాను కదా, అదో పెద్ద కథ అని. వారి మధ్యన రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయి. అంటే వెంకటాద్రి గారు చెప్పే తీయని మాటలు మీ నాన్నగారికి నచ్చుతున్నాయి. సోమయాజులు కూడా కొన్ని డబ్బులు తీసుకున్నారని వినికిడి. అట్టి డబ్బులు తమ విలాసాల కోసం ఖర్చు చేస్తున్నట్టు, క్లబ్బుల్లో ఖర్చు చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నాయి. అడిగితే నాకేం తెలియదు అంటున్నాడు. మావయ్య గారు, మా నాన్న అలా చేస్తున్నారా? వెంకటాద్రి గారు అప్పు సోమయాజుల కోసం తీసుకున్నారనుకుంటున్నారని చెప్తున్నారు. వారిద్దరి మధ్య అంత చనువు ఎలా పెరిగిందో, ఈ మధ్య వారు చాలా దగ్గర స్నేహితులు అయ్యారు. మనం చాలా దూరం అయ్యాం. అన్ని విషయాలు నాకు తెలియకుండానే జరుగుతున్నాయి. ఈ పద్ధతి కంపెనీకి మంచిది కాదు. కానీ ఏదో రోజు కంపెనీకి వారి ఇద్దరికీ ఖచ్చితంగా నష్టం కలుగుతుంది. నాన్నగారు? అవును అవినాష్, సోమయాజులు గారు ఈ మధ్యనే బ్యాంకు నుండి ప్రైవేటుగా 50 కోట్ల రూపాయల వరకు అప్పు తీసుకున్నారట. మనకు చెప్పలేదు. అయినా తెలిసిన తర్వాత అడిగాను. ఎందుకంటే చెప్పరు. ఏమి చేశావంటే మాట్లాడరు. దానికి సరిపోయినట్టు వెంకటాద్రి తీసుకున్న డబ్బులను అవి కూడా సోమయాజులు గారే వాడుకున్నట్లు వెంకటాద్రి గారు చెప్పారట మన CEO గారికి. మనకు చెప్పనప్పుడు మనం ఏం చేస్తాం? ఇదివరకు సోమయాజులు గారు మన ఫ్రెండ్. కానీ ఇప్పుడు ఫ్రెండ్ కన్నా మనకు దగ్గర బంధువు కూడా. మన ఇంటి కోడళ్ళు తండ్రి కదా. అతను బాధపడితే మన అను బాధపడుతుంది. అందుకే నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మన మధ్య ఉన్న సంబంధాల వల్ల ఊరుకుంటున్నాను. మావయ్య గారు, వెంకటాద్రి గారు మీ నాన్నగారు చాలా రెచ్చిపోతున్నారు. ఏమైనా చర్య తీసుకుందాం అనుకుంటే మన సంబంధాలు ఎక్కడ చెడిపోతాయో అని సందిగ్ధం కలుగుతోంది. మన కంటిని మనమే పొడుచుకున్న వాళ్ళం అవుతామని వెనక ముందు ఆలోచిస్తున్నాను. ఈ మధ్యలో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టమని నోటీస్ ఇచ్చారు. అలా అయితే ఎలా మావయ్య గారు? మీరు కష్టపడి కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు వెంకటాద్రి గారి వల్ల కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది కదా. నమస్కారం సార్. రండి CEO గారు, మీ గురించే మాట్లాడుకుంటున్నాము. చెప్పండి సార్. మనకు వచ్చిన నోటీసు గురించి ఏం చేద్దామంటారు? చూశాను సార్. మీరు చూసారా? లేదు, మీరు చెప్పారుగా నోటీసు వచ్చిన విషయం. అవును అవును సార్. ఏమైంది దాంట్లో? మీటింగ్ గురించి కదా. అయినా అది నేను చదవలేదు. ఏముంది అందులో? దాంట్లో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి సార్. ఏంటది? మొదటిది, సోమయాజులు గారు తమకున్న 40 షేర్స్లో 30 షేర్స్ వెంకటాద్రి గారికి ట్రాన్స్ఫర్, మిగతా 10% షేర్స్లో 5% ఫైనాన్స్ మేనేజర్ వనిత పేరు మీద ట్రాన్స్ఫర్. దానికి గాను ఆమోదం. రెండోది, మిమ్మల్ని చైర్మన్ పదవి నుండి తొలగించడం. ఇవే నోటీసు ముఖ్య ఉద్దేశాలు సార్. ఏమిటి? నన్ను చైర్మన్ పదవి నుండి తొలగించడమా? అవును సార్. 30% షేర్స్ మార్పు వల్ల వెంకటాద్రి గారి షేర్లు 50%, ఫినాన్స్ మేనేజర్ సపోర్టుతో 55%, మీరు మైనార్టీ షేర్ హోల్డర్గా మారడంతో కంపెనీలో వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలరు సార్. ఈ విషయం తెలిసి సోమయాజులు గారు షేర్లు ఎలా మార్చుతున్నారు? మనకు చెబితే మనమే వారికి కావాల్సిన డబ్బులు అవసరం తీర్చేవాళ్ళం కదా. సార్, వెంకటాద్రి గారికి ఇవ్వాల్సిన డబ్బులకు సోమయాజులు గారు 30 షేర్స్ వెంకటాద్రి గారికి బదిలీ చేస్తున్నట్టు, 5% ఫైనాన్స్ మేనేజర్ వనితకు ఇస్తున్నట్టు బయట అందరూ అనుకుంటున్నారండి. ఈ షేర్లు బదిలీ అయితే మీరు ఏమీ చేయలేరు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు
ఈ కంపెనీకి చెడ్డ రోజులు వచ్చినట్టుంది. ఇంతవరకు రక్తాన్ని చెమటగా మార్చి సంఘంలో ఒక స్థానాన్ని తీసుకువస్తే ఇప్పుడు వెంకటాద్రి గారి దయ వల్ల ఇంతవరకు పడ్డ కష్టం అంతా అడవిలో కాసిన వెన్నెలైపోయింది. అదేంటి నాన్నగారు, సోమయాజులు గారు షేర్లు ట్రాన్స్ఫర్ చేస్తున్న విషయం ఒక్క మాట అయినా మీకు చెప్పలేదా? వారు వెంకటాద్రి గారి చేతిలో చిక్కుకొని ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఆడించినట్టు ఆడుతున్నారు సార్. నాన్నగారు మా మామయ్య గారికి షేర్లు ఇచ్చి డైరెక్టర్ చేస్తే వారేమో నాన్నగారిని పక్కకు పెట్టి మిగిలిన దుర్మార్గులకు సాయం చేయాలనుకుంటున్నారు. చాలా కష్టంగా అనిపిస్తుంది. మోసగాళ్ళ చేతిలో ఉంటే మంచివాళ్ళు కూడా అదే విధంగా మారతారనేది నిజం. మావయ్య గారు, బిజినెస్లో అనుభవం ఉన్న నాన్నగారు ఇలా చేస్తారనుకోలేదు. నాన్నగారి అవసరం ఆసరాగా తీసుకొని ఇంత ఘోరానికి ఉడికడతారనుకోలేదు. మరి నాన్నగారికి ఒక మాట చెప్పాల్సి ఉండేది కదా. తాను తన బిడ్డ అత్తగారింటిని మోసం చేస్తున్నానన్న జ్ఞానం ఉండాలి కదా. అను, నీకేమైనా చెప్పారా? నాకు చూచాయిగా కూడా తెలీదు. తెలిస్తే ఇలా ఎందుకు జరుగుతుంది? అయినా ప్రతిసారి నేను సోమయాజులు గారికి చెప్తూనే ఉన్నాను, మీరు పాముతో స్నేహం చేస్తున్నారు అని. ఎన్ని పాలు పోసినా అది మిమ్మల్ని కరవక మానదు అని. మరి మాకు ఈ విషయం ఇంతవరకు ఎందుకు చెప్పలేదు సీఈఓ గారు? దీంట్లో మీ హస్తం. ఏమని చెప్పాలి? చైర్మన్ గారు ఎప్పుడూ కంపెనీ బిజినెస్ సంబంధించిన విషయాల్లోనే మునిగి తేలుతుంటారు. నేను సోమయాజులు గారి గురించి ఏమైనా చెప్తే నమ్ముతారా? మీరు ఇప్పుడే పెళ్ళైన కొత్త జంట. ఈ సమస్యలు మీకు చెప్పడం వల్ల మీ మధ్య విభేదాలు కలుగుతాయేమో. అందువల్ల నేను సోమయాజులు గారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. నేను చెప్పే ప్రతి మాట వింటున్నారు, మర్చిపోతున్నారో తెలియదు. అంతేగాని వారు ఏమీ అనలేదు. అంతే తప్ప మనం చెప్పేది నిజమా కాదా అని ఆలోచించే జ్ఞానం వారికి ఇప్పుడు లేదండి. సరే, ఆలోచిద్దాం ఏం చేయాలో. నారాయణ గారు మీరే కదా? అవును. నారాయణ గారు, మీ మీద మాకు కంప్లైంట్ వచ్చింది. దాని విషయంలో మిమ్మల్ని ఎంక్వైరీ చేద్దామని వచ్చాను. కంప్లైంట్ ఎవరిచ్చారు? ఎవరిచ్చారన్నది కాదు ముఖ్యం. కారణం ఏంటిది, కంప్లైంట్ ఏంటిది, అలాగే మీరు ఆలోచించాలి. మీరు కట్టే ఇళ్లకు క్వాలిటీ లేదని, చీప్ మెటీరియల్ వాడుతున్నారని, దానివల్ల అవి ఏ టైంలోనైనా కూలిపోవచ్చు అని, దాంట్లో బతుకుతున్న వారి జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని కంప్లైంట్. కన్స్ట్రక్షన్ సైట్కి ఆ ఆఫీస్కు వెళ్ళి అన్నీ పరిశీలించాను. వారు చెప్పిన కంప్లైంట్ కరెక్టే అనిపించింది. ఇక్కడ కూడా స్టాండర్డ్స్ మెటీరియల్ మీరు వాడడం లేదు. అన్నీ సబ్స్టాండర్డ్ మెటీరియల్ వాడడం వలన అది ఏ టైంలోనో కూలిపోయే అవకాశం ఉంది. ఈ కంపెనీకి చైర్మన్ మీరేనని, మీరు చెప్పేది తను చేస్తున్నానని వెంకటాద్రి గారు చెప్పారు. అందుకే మిమ్మల్ని ప్రశ్నించేందుకు వచ్చాను. కాంట్రాక్ట్ తీసుకుని ఇల్లు కట్టించేది వెంకటాద్రి గారు కాబట్టి వారిని ప్రశ్నించండి, నాన్నగారిని కాదు. మేం ఏం చేయాలో మాకు చెప్పకండి. మీరు ఎవరిని అరెస్టు చేయకూడదు, ఎవరిని చేయాలో చెప్పకండి. మేం చేయాల్సింది అది చేస్తాం. అది కాదు అవినాష్, వారి పనిని వారిని చేసుకొని నిజం ఎప్పుడూ గెలుస్తుంది. మాకు మార్కెట్ ఎంక్వైరీ చేసేటప్పుడు నారాయణ గారి గురించి తెలిసింది. వారు నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తారని, అందుకోసమే వారిని ప్రస్తుతానికి మేము అరెస్టు చేయడం లేదు. మా స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి స్టేట్మెంట్ తీసుకుంటాం. అంతేగాని వారి మీద మాకు చర్య తీసుకునే ఉద్దేశం ప్రస్తుతం లేదు. నారాయణ గారు, మీరు మాకు సహకరించండి. అవినాష్, నాన్న. నువ్వు వర్రీ కాకు. మన అడ్వకేట్ గారికి ఫోన్ చేయి. ఓకే నాన్న. వాళ్ళు పిలిచినందుకు ఆఫీస్కి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చి వస్తాను. అద్వైత్ గారికి కూడా అక్కడికి రమ్మని చెప్పు. సరే నాన్నగారు. మీ నాన్నగారి గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది కాబట్టి మా పద్ధతి ప్రకారం మేము ఎంక్వైరీ చేసి స్టేట్మెంట్ తీసుకుని పంపిస్తాం. సరేనండి. మీరు? నేను ఈ కంపెనీ సీఈఓనండి. అయితే మీరు కూడా రండి. నారాయణ గారితో పాటు మిమ్మల్ని కూడా 1 గంటలో స్టేట్మెంట్ తీసుకుని పంపించేస్తాను. అలాగే సార్. ఎంత తొందరగా ఎలా పరిస్థితులు మారిపోతున్నాయో కదా. అంకుల్ ఈ విధంగా చేస్తారని కలలోనైనా ఊహించలేదు. నాన్నగారు అందరినీ దగ్గరికి తీసి అందరి మంచి కోసం కంపెనీ నడిపిస్తుంటే మనకు తెలియకుండా మీ నాన్నగారు షేర్స్ను బదలాయించి ఎంతటి అనర్థం చేశారో చూశావాను. అవును అవినాష్. మీ నాన్నగారు వెంకటాద్రి గారికి సపోర్ట్ చేయడం ఏంటి? ఈ సమస్యలు ఎన్ని మలుపులు తిరుగుతాయో. నాన్నగారు, చెప్పమ్మా, ఏదైనా కావాలా? రండి, ఇలా కూర్చోండి. మీరు చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు కదా, మధ్య మేమెందుకులేండి. అదేం లేదు అల్లుడు గారు. అదేంటి బాబు, నేను రాకూడదా, మాట్లాడకూడదా అని ఎవరన్నారు? మీరు రావచ్చు వెంకటాద్రి గారు. అదేంటి బాబు, నేను మీ ఇంటికి కూడా వస్తాను కదా. అవునవును, మా ఇంటికి వచ్చారు మీరు. మరి మీరు రావచ్చు, అందరి ఇళ్లలో గోతులు కూడా తీయొచ్చు. సోమయాజులు గారు, చెప్పండి. మీ అల్లుడు గారు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. అయినా అవినాష్ బాబు, మీ నాన్నగారికి కానీ మీకు కానీ ఏదైనా నష్టం చేశామా? అబ్బే చేయలేదండి.
మీరు చేయలేరు కూడా. ఎందుకంటే మా నాన్నగారికి మీ గురించి బాగా తెలుసు. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు కాబట్టి. ఆవు తోలు కప్పుకున్నంత మాత్రాన తోడేలు ఆవు కాలేదు కదా, దాని బుద్ధి మారదు కదా. కానీ పాపం మామయ్య గారు అమాయకులు. మీ మాటలతో వారిని మభ్యపెట్టి నష్టం చేస్తున్నారు. మీ ఉద్దేశం తెలుసుకోలేనంత అమాయకులు కాకున్నా మీరు ఏదో మంత్రం వేసినట్లు మీరు ఎన్ని కుయుక్తులు చేస్తున్నా ఆయన మాట్లాడకుండా మిమ్మల్ని నమ్ముతూ మీరు చేస్తున్న దానికి తందానా అంటున్నారు. మరి వారి ఆయువు పట్టు మీ దగ్గర ఉన్నట్టుంది. అంతేనా వెంకటాద్రి గారు? అదే నిజం. లేకుంటే అన్నీ తెలిసిన నాన్నగారు ఇలా. సోమయాజులు గారు, ఆ, మీరు మాట్లాడరేవండి. ఏం లేదండి. లేకుంటే మీరు మాట్లాడకుండా మీ వాళ్ళతో మాట్లాడిస్తూ నన్ను చెడ్డవాడిగా చూపాలనుకుంటున్నారా? మీ అల్లుడు గారు అంత మాట్లాడుతుంటే మీరు చూస్తూ కూర్చుంటే నిజమే అనుకుంటారు కదా. అదేం కాదండి, ఇప్పుడే వచ్చారు కదా. అన్ని విషయాలు తెలుసుకునే మాట్లాడుతున్నారు. నాన్నగారు, మీరు మీ షేర్లు 30% వెంకటాద్రి గారికి, 5% ఫైనాన్స్ మేనేజర్ వనిత్ గారికి మాతో ఒక్క మాట చెప్పకుండా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? చెప్పండి, ఎందుకు చేశారు నాన్నగారు? చెప్పండి నాన్న, మీరు మీ షేర్లు మార్చారా లేదా? మార్చానమ్మా. ఎందుకు మార్చారు నాన్న? అంత అవసరం ఏమొచ్చింది? ఒక్క మాట కూడా నాతో కానీ మావయ్య గారితో కానీ చెప్పకుండా షేర్స్ అలా మార్చడం ఏంటి? మిమ్మల్ని మావయ్య గారు కంపెనీలో తీసుకున్నప్పుడు మావయ్య గారికి చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? నేను మీ అల్లుడు గారు ఇక్కడ ఉన్నాం కదా, మీకు డబ్బులు అవసరం ఉంటే ఒక్క మాట చెప్పొచ్చు కదా. అది కాదమ్మా. ఏది కాదు నాన్నా? ఇప్పుడు చెప్పండి సోమయాజులు గారు, మీరందరూ వినాలి కదా. అవునమ్మా, నేనిప్పుడు మేజర్ షేర్ హోల్డర్ని. అందువల్ల నేను తీసుకునే నిర్ణయాలకు ఎవరి అనుమతి అవసరం లేదు. ఈ విషయం మీకు CEO గారు చెప్పుండాలి కదా. అవును, చెప్పారులేండి. ఆయన షేర్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన చైర్మన్ మరియు బోర్డు అనుమతి లేకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? కంపెనీ నడపడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇంతవరకు మాకు అవకాశం రాలేదు, అందువల్ల మా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చూడండి ఎంత బ్రహ్మాండంగా నడిపిస్తానో, గుర్రంలా పరిగెత్తిస్తాను. కంపెనీ అంటే ఒక వ్యవస్థ. అది ఒక సంఘంలో ఎన్నో విషయాలతో ముడిపడి ఉంటుంది. మీరు దాన్ని మన లాభాల కోసమే నడిపిస్తే చాలదు. మొదట లాభాలు చూపించిన తర్వాత అది తిరిగి చూసే వరకు దివాలా తీస్తుంది. అప్పుడు రాళ్ల దెబ్బలు, చెప్పు దెబ్బలు తప్పవు. అయితే మాకు కంపెనీ నడిపించడం రాదంటావు. చూడండి అవినాష్ బాబు, నాకు చైర్మన్ అయ్యేందుకు కావాల్సిన మేజర్ షేర్లు మరియు మెంబర్స్ సపోర్ట్ ఉంది. ఎవరు నన్ను చైర్మన్ కాకుండా ఆపగలరో చూద్దాం. నాన్నగారిని బెదిరించి మోసం చేసి షేర్లు తీసుకున్నట్టు అనుకుంటున్నావా? ఏంటి? అది నిజమే కదా? అమ్మాయి, అలాంటిది ఏమీ లేదమ్మా. నాకు డబ్బులు అవసరమైతే. అదే కారణం కాదు నాన్నా. అసలు సంగతి మాకు తెలుసు. ఏదో పైకాలా చెప్తున్నావు తప్ప అసలు కారణం అది కాదు. నాకు తెలుసు కదా. అయితే అసలు విషయాలు తెలుసుకోకుండానే మేమిద్దరం ఇక్కడికొచ్చావా? మాకు ఒక మాట చెప్తే. అంత టైం ఎక్కడిది మీ నాన్నగారికి? నిమిషాల్లో కావాల్సి వచ్చింది. అనుకోకుండా నా దగ్గర డబ్బులు ఉన్నందున వారి కష్టాన్ని నా కష్టమని భావించి నా అవసరాలు పక్కన పెట్టేసి వారికి డబ్బులు ఇచ్చాను. అక్కడికి మీ వియంకుడు, అందరికీ పెద్ద నారాయణరావు గారు ఉన్నారు. మీ వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారని చెప్పాను. అయినా వారు వినలేదు. ఏంటి నాన్నగారు, ఆయన చెప్తుంది నిజమేనా? అది అనూష. నేను ఆ రోజు డబ్బులు సర్దకపోతే మీ నాన్నగారు ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉండేవారు తెలుసా. అయినా ఈ రోజుల్లో మనవాళ్ళు అనుకుని సహాయం చేయడమే తప్పైంది. ఏంటి, పోలీస్ స్టేషనా? నాన్నగారు, ఏమైంది? పోలీస్ స్టేషన్ ఏంటి? చెప్పండి. పోలీస్ స్టేషన్ ఏంటి మామయ్య గారు? సోమయాజులు గారు, నేను చెప్పాలా మీరు చెప్తారా? లేకుంటే మళ్ళీ నేను ఏదో తప్పు చేశానని రాద్ధాంతం చేస్తారు. చెప్పాలా? అమ్మాయి అనుష, మీ నాన్నగారి ఇంట్లో ఒక్కరైపోయారా? అయితే అందువల్ల వారు ఎక్కువ సమయాన్ని క్లబ్బుల్లో గడుపుతున్నారు. దాంతో డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టారు. వారికి అన్ని విషయాలు తెలుసు కదా అనుకున్నాను. కానీ మీరేమో నేనేదో మిమ్మల్ని మోసం చేసి మీ పేరు మీద ఉన్న ఆస్తిని నేను లాక్కున్నాను అనుకుంటున్నారు. మంచిదానికి పోతే ఇలాగే ఉంటుంది. ఆహా, అదేం లేదు గాని అన్ని విషయాలు నాకు తెలుసు. మీ నాన్నగారు వద్దన్నా నేను మీకు అన్నీ చెప్పేస్తాను. అవును, చెప్పండి. ఏంటా విషయాలు? అదేమైనా మహాభారతమా? అవును, మహాభారతమే. మహాభారతంలో పాండవులు జూదంలో ఓడిపోయాక పాండవులు తమ ఆస్తులన్నీ కౌరవులకు ఇచ్చినట్టు మన సోమయాజులు గారు రోజు రోజుకి ఆటలో డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేశారు. వద్దన్నా వెళ్ళలేదు. చాలాసార్లు వారిని ఆ విషయంలో మార్చాలని ప్రయత్నించి ఓడిపోయాను. అది ఒకటే కాదు, ఇంకో విషయం ఏంటంటే. చెప్పండి. ఇంకా మిగిలిన భారతం మధ్యలో ఆపడం ఎందుకు? అమ్మాయితో పరిచయం అయ్యిందా? పరిచయం చేశారా? ఈ విషయం కూడా తెలిసింది. మరీ మంచిది, నాకు పని తప్పింది. ఆ విషయం ఏంటంటే, ఒక రాత్రి వాళ్ళిద్దరూ క్లబ్లో కలిసి ఉన్నప్పుడు పోలీస్ రైడ్ అయింది. వీరిద్దరిని పోలీసులు తీసుకెళ్తుంటే నేను క్లబ్కి వెళ్ళి పోలీసులు వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఆపాను. అప్పుడు కొంత ఖర్చు చేయాల్సి వచ్చింది. మాకు మా నాన్నగారు చెప్పలేదు.
ఇదేమన్నా వ్యాపార విషయాలా అని దండోర వేసి చెప్పుకునేందుకు? మాకు తెలిసి ఉంటే నాన్నగారిని మాతో పాటే ఉంచుకునేవాళ్ళం, క్లబ్కు వెళ్లకుండా కాపాడుకునేవాళ్ళం కదా. అవుననుకోండి, సోమయాజులు గారే మీకు చెప్పొద్దని చెప్పారు, ఒట్టు వేయించుకున్నారు కూడా. అయితే వారి బలహీనతను మీరు బలంగా మార్చుకొని షేర్లు మీ పేరును రాయించుకున్నారన్నమాట. ఎవరా అమ్మాయి? ఎక్కడుంటుంది? ఆమె ఈ మధ్య చేరిందిలే. కానీ ఆమె మీ పార్ట్నర్ కదా, ఆమెను మీరే పురమాయించారు కదా. సరే, ఇప్పుడే నా తలనొప్పి పోయిందా? మామయ్య గారు, మీరు ఇక్కడ ఉండకూడదు, పదండి మన ఇంటికి. అవును నాన్నగారు, వెళ్దాం పదండి, నేను అన్నీ సర్దుతాను. అంత తొందరపడద్దు, విషయం పూర్తిగా సెటిల్ కాలేదు. ఈ మధ్య మరో తలనొప్పి వచ్చింది, అందుకే మేము మాట్లాడుతుంది ఆ విషయమే. నాన్నను ఒప్పించి ఆమెకి మన కంపెనీ నుంచి 5% షేర్స్ ఒప్పించడమే కదా. ఆ విషయం మాకు తెలుసు. అది కాదు, ఆమె మన సోమయాజుల లైఫ్ నుండి తప్పుకుంది. కానీ మరొక సమస్య వచ్చేసింది. ఏంటది? ఆ వనిత ఇంకా సోమయాజులు దగ్గరగా కలిసిన ఫోటోలు ఎవరో తీసి యూట్యూబ్లో పెడతామని, వైరల్ చేస్తామని కాల్స్ చేసి బెదిరిస్తున్నాడు. ఈ విషయం పోలీసులు కంప్లైంట్ చేస్తే వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె మొదటి భర్త ఈ పని చేస్తున్నట్టు తెలిసింది. అతను కలవడం, ఇంకా అతని సమాధానపరచడం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పుతుందా? మీ నాన్నగారి సమస్యల్ని నా సమస్యలను తల మీద పెట్టుకున్నాను కదా, తప్పదు కదా. చాలా మంచి పని చేస్తున్నారు. అయినా సోమయాజులు గారికి చెప్పాను, వనిత నుండి దూరంగా ఉండండి అని. ఏమైనా వింటేనా? చెప్పినప్పుడు విన్నట్టే ఉంటారు, తర్వాత వారికి కావాల్సింది వారే చేస్తారు. నిన్న కూడా సోమయాజులు గారు క్లబ్ నుండి వనిత గారి ఇంటికి పోయి వారితో గొడవ పెట్టుకుని వచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయం నాకు వనిత మొదటి భర్త ఫోన్ చేసి చెప్పే వరకు తెలియదు. చూడండి, వద్దన్న పని చేస్తూ మీ నాన్నగారు మిమ్మల్ని నన్ను సమస్యల్లోకి ఎలా నెడుతున్నారో చూడండి. ఎవరిని సమస్యల వలయంలో నెడుతున్నారో మాకు తెలుసులేండి. సోమయాజులు గారు ఇక్కడే ఉన్నారా? ఎవరండి? నేను ఎస్ఐని. ఆహా. వెంకటాద్రి గారు సార్. మీరు కూడా ఇక్కడే ఉన్నారు కదా? అవును సార్. మా పని కొంతవరకు పూర్తయింది. ఏం పని పూర్తయింది? మేము సోమయాజులు గారిని అరెస్టు చేసేందుకు వచ్చాం. నిన్న రాత్రి వనిత అనే అమ్మాయిని మర్డర్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున కాల్ వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే వనితను తాడుతో గొంతు నులిమి చంపారు. పక్కవారిని ఎంక్వైరీ చేస్తే సోమయాజులు గారు రాత్రి వనిత ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నారట. తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయారట. దగ్గరున్న సీసీ కెమెరాల్లో సోమయాజులు గారు రావడం వెళ్లడం రికార్డయింది. ఇంటికి వెళ్ళినంత మాత్రాన చంపినట్ట? మీరు ఎంక్వైరీ పూర్తిగా చేయండి. ఆమె మర్డర్కి సోమయాజులు గారికి ఎటువంటి సంబంధం లేదు. రాత్రి ఇంటికి పోయిన మాట నిజమే, కానీ నేను ఆమెను చంపలేదు, చంపాల్సిన అవసరం కూడా లేదు. మీకు సంబంధం ఉందా లేదా అనేది మేము చెప్పాలి. మీరు ఏదో పక్కవాళ్ళు చెప్తే అరెస్ట్ చేస్తారా? మాకు తెలుసు మేమేమి చేయాలో. మా ఉద్యోగ ధర్మం మమ్మల్ని చేసుకోనివ్వండి. మీకు కావాలనుకుంటే మీ అడ్వకేట్ గారితో పోలీస్ స్టేషన్కు రండి. అంతే తప్ప ఇప్పుడు మా పనికి అడ్డుగా రాకండి. సోమయాజులు గారు ఎన్నిసార్లు వద్దని చెప్పినా వినకుండా ఇలా చేశారు. అవినాష్ బాబు, నాకు తప్పదు కదా, అడ్వకేట్ గారిని తీసుకుని వస్తాను. మీరు నారాయణ గారికి ఈ విషయం చెప్పండి, వారి సలహా కూడా తీసుకుందాం. అయ్యా, ఉరిమురి మీ మంగళం మీద పడ్డట్టు అటు ఇటు తిరిగి హత్యాభియోగం నా మీదకి మళ్ళిస్తున్నారు. నాకే పాపం తెలియదు మహాప్రభు, నన్ను వదిలేయండి. డిఫెన్స్ లాయర్ గారు, మీరు కొనసాగించండి. వెంకటాద్రి గారు, సార్, నేను మీ మీద అభియోగం మోపడం లేదు. ఆ పని పోలీసులు మరియు పీపీ గారి పని. కేవలం జరిగిన విషయాలను విశ్లేషణాత్మకంగా చెప్తున్నాను. అయితే సరే. మై లార్డ్, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో చాలా లొసుగులు ఉన్నాయి. 1. సోమయాజులు గారు 10 గంటల ప్రాంతంలో వనిత ఇంటి నుంచి వెళ్లిపోయాక ఎవరూ ఇంటికి రాలేదు. ఇంటికి వచ్చినట్టు ఎవిడెన్స్ లేవు అన్నది ఇన్వెస్టిగేషన్ కథనం. అయితే ఆమెను గొంతు నులిపి చంపిన సమయం 2 గంటల ప్రాంతం. అయితే వనిత మరియు సోమయాజులు గారు వనిత ఇంటికి రాకముందే ఎవరైనా ఇంటిలో ప్రవేశించి పక్కా ప్రణాళిక ప్రకారం దాగి ఉండి తరువాత అవకాశం రాగానే హత్య చేసి ఉండవచ్చు. ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసి ఉండాల్సింది. 2వ విషయం, వనితను చంపినట్టు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. అందువల్ల పరిసరాలు మరియు వేరే సంబంధిత సాక్ష్యాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. 3వ విషయం, పోలీసులు వనిత ఇంటిని వెతుకుతున్నప్పుడు వారు ఒక సెల్ ఫోన్ రికార్డింగ్ మోడ్లో ఉన్నది కనుక్కున్నారు. కానీ దాని గురించి గాని అది ఏమి రికార్డు చేసిందో పోలీసులు దర్యాప్తు చెయ్యలేదు. అటువంటి ఇంకేమైనా వస్తువులు కూడా ఉండొచ్చు. వాటిని కూడా ఇన్వెస్టిగేషన్ టీం పరిశీలించలేదు. వనిత గారి హత్యకు సంబంధించిన క్లూస్ రిపోర్టు తీసుకున్నారు. కానీ
పోస్టుమార్టం రిపోర్టు కోర్టులో సమర్పించలేదు. అందువల్ల ఇన్వెస్టిగేషన్ అసంపూర్తిగా మిగిలిందని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాకే హంతకుడు ఎవరన్నది నిర్ణయించాలని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. అంతవరకు ఈ కోర్టు ఈ కేసును వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సోమయాజులు గారికి బెయిలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మై లార్డ్. పిపి గారు, మీకేమైనా అభ్యంతరమా? సోమయాజులు గారికి బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కనుక వారికి బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్నాను మిలాడ్. ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసే విషయాలు ఉన్నందున ఈ కేసును వారం రోజులు వాయిదా వేస్తూ అప్పటిలోగా ఇన్వెస్టిగేషన్ సక్రమంగా పూర్తి చేసి వనిత పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్టు, దాంతోపాటు సెల్ ఫోన్ రికార్డింగ్స్ని ఎక్స్పర్ట్కి చూపించి వారి అభిప్రాయాన్ని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించడం జరిగింది. సోమయాజులు గారికి స్వంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ కోర్టును వాయిదా వేస్తున్నాను. నౌ కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. మెలార్డ్, పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ రిపోర్టుతో పాటు ఆ రోజు హత్యా ప్రదేశంలో దొరికిన సెల్ఫోన్ రికార్డు రిపోర్టు మీకు సమర్పిస్తున్నాం. సెల్ఫోన్ రికార్డింగ్ ప్రకారం హత్య జరిగిన రోజు తెల్లవారుజామున దాదాపు 2 గంటల మధ్యన ఎవరో బలిష్టమైన వ్యక్తి వనిత తలపై, ముక్కు, నోటిపై దిండును అదిమి చంపినట్టు రిపోర్టు ఉంది. ఈ విషయం సెల్ఫోన్లో కొంత రికార్డు ఉంది, కానీ ఎవరు చంపారు అన్న విషయం అస్పష్టంగా ఉంది. ఎక్కువగా పోలికలు ఆమె మొదటి భర్తలా ఉన్నా సరిగా చెప్పలేకపోతున్నారు. దట్స్ ఆల్ మై లార్డ్. డిఫెన్స్ లాయర్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ మై లార్డ్. మై లార్డ్, పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఆమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ముక్కు మరియు నోటిపై తలగడ పెట్టి నొక్కి పట్టి శ్వాస ఆడకుండా చంపినట్టు రిపోర్టు ఉంది. తర్వాత సెల్ ఫోన్ రికార్డింగ్లో ఎవరో 3వ వ్యక్తి వనితను చంపినట్టు పీపీ గారు చెప్పారు. కాబట్టి ఈ హత్య సోమయాజులు గారు చేయలేదన్నది సుస్పష్టం. అందువల్ల మా క్లయింట్ సోమయాజులు గారిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయాలని కోరుతున్నాం మై లార్డ్. వనిత ఒక టిక్టాక్ వీడియోస్ చేసే అలవాటు ఉన్న వ్యక్తి కావడంతో ఆ రోజు కూడా ప్రతిరోజులా తను టిక్టాక్ వీడియో చేసే క్రమంలో హంతకుడు అంటే వనిత మాజీ భర్త పట్టుబడడం జరిగింది. లేకుంటే అనవసరంగా నేరం సోమయాజులు గారిపై మోపబడేది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమాయకులకు శిక్ష పడకూడదనే మౌలిక న్యాయ సూత్రానికి విఘాతం కలిగేది మై లార్డ్. నేను ఈ విషయంలో డిఫెన్స్ లాయర్ గారితో ఏకీభవిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ సరిగా లేకపోతే, లోపభూయిష్టంగా ఉంటే అది న్యాయ సూత్రాలను తప్పుదోవ పట్టిస్తుంది. అందువల్ల ప్రాసిక్యూషన్ వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. డిఫెన్స్ లాయర్ మరియు ప్రాసిక్యూషన్ వారి వాదనలను విని మిగిలిన వాంగ్మూలాలను నిశ్చితంగా పరిశీలించిన తర్వాత సోమయాజులు గారిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయాలని ఆదేశిస్తున్నాను. ఇంతవరకు వియ్యంకుడి బలహీనత నాటకం విన్నారు. రచన శ్రీ ఏవి నరసింహారావు. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ, శ్రీ డిపి చారి. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: అనూష శ్రీమతి బోయిన భార్గవి, అవినాష్ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణరావు శ్రీ కెవిఎల్ నరసింహారావు, సోమయాజులు శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, వెంకటాద్రి శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, సిఇఓలుగా శ్రీ దాసరి ఆనంద్, డాక్టర్ భూక్యా వీరన్న, జడ్జి శ్రీ నాగభైరవ అరుణ్ కుమార్, విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ డి పరమేశ్వరాచారి, డిఫెన్స్ లాయర్ శ్రీ రెడ్డి రామకృష్ణారెడ్డి, ఎస్ఐ శ్రీ నేతి హరినారాయణ. ఈ కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.